గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఏపీ లిక్కర్ స్కామ్ అని బయటకు వస్తుంది సార్. బాగా భయంకరంగా వస్తుంది. అయితే అంటే కవితని ఎంక్వైరీ చేస్తుండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏపీలో కూడా భారీ మొత్తంలో లిక్కర్ స్కామ్ జరిగింది అన్నట్టుగా ఈడీ అధికారులకి ఇన్ఫర్మేషన్ దొరికిందండి సార్. వాటిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఫస్ట్ పేరు విజయసాయిరెడ్డి గారి పేరు వినిపిస్తుంది సార్. అంటే ఈ విషయం అతనికి ముందే తెలిసిపోయి, అంటే ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో ఫస్ట్ వచ్చేది నా పేరు అన్నట్టుగా అతనికి ముందే తెలిసి బీజేపీలోకి వెళ్దాం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ విషయాన్ని ఎంతవరకు చూసుకోవచ్చు? నిజమే అంటారా? అంటే నీ ఉద్దేశంలో తీగ లాగితే డొంక కదిలింది. ఆ డొంక దెబ్బకి వైసీపీలో నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డి, అదే సార్, తెలంగాణలో తీగలాగితే ఏపీలో కూడా డొంక కదిలింది. అది అసలు ఫస్ట్ ఢిల్లీలో తీగలాగారు. ఓకే, ఢిల్లీలో తీగలాగితే తెలంగాణ వరకు వచ్చింది. తెలంగాణ డొంక ఇంకా ఏపీకి కూడా పాకింది. ఆ డొంక దెబ్బకి ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2గా నెంబర్ 3గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జంప్ టు బీజేపీ. ఇదే కదా మీరు అడిగిన క్వశ్చన్. అవును, వాస్తవం ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఎంక్వైరీ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది. అసలు కవిత ఎంక్వైరీతో కూడా సంబంధం లేకుండా గతంలోనే పురంధేశ్వరి గారు కేంద్రానికి సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లది అయితే ఏపీ లిక్కర్ స్కామ్ 1,00,000 కోట్లది. చాలా పెద్ద స్కామ్ ఏపీలో జరిగింది అనేటువంటిది. ఏంటి ఆ స్కాము? భూములు, గోల్డ్ మెడల్లు, పవర్ స్టార్లు, ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్లు, స్పెషల్ స్టేటస్లు, ఇవన్నీ మందు బాటిల్ పేర్లు. ఇవన్నీ అమ్మేసి, అది కూడా కార్డులు కాకుండా, డిజిటల్ పేమెంట్స్ కాకుండా, అంటే ఫోన్ పేరు, గూగుల్ పేరు కాకుండా కేవలం డబ్బులతో తీసుకొని, కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని పెద్ద ఎత్తున ఈ బాటిల్ అమ్మారండి. సహజంగా తాగటానికి పోయేవాడు, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రభుత్వ దుకాణాలని, ప్రైవేట్ చేతుల్లో లేవు, ప్రభుత్వ దుకాణాలని. తాగుదానికి పోయేవాడు అక్కడ ఉన్న బ్రాండ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఏదో బ్రాండ్ అడుగుతాడు, అది ఉండదు. అంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన బ్రాండ్స్ ఏమి అక్కడ దొరకవు. సో ఉన్న ఏంటి అంటే ఈ భూములు ఉంటాయి, గోల్డ్ మెడల్ ఉంటాయి, పవర్ స్టార్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో వాడు తాగడానికి పోయినవాడు రాజీ పల్లెడి ఏదో ఒకటి తప్పదు మరి ఆ టైం 4 వేయకపోయింది. వాడి వీక్నెస్ అది. వాడి వీక్నెస్ అడ్డం పెట్టుకుని 100 కోట్లు సంపాదించారండి. అది వాడి చేతుల్లో గట్టగట్టేసి చివరికి వాళ్ళ అనారోగ్యాలు పాలై ఇవాళ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది నడితే చెప్తుంది ఏంటంటే, ఎందుకు నీకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు నీకు ఈ పరిస్థితులు వచ్చింది అంటే ఆ భూములు తాగబట్టి, ఆ గోల్డ్ మెడల్ తాగబట్టి, ఆ స్పెషల్ స్టేటస్ తాగబట్టి అని. ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేని వ్యక్తి ఏపీలో స్పెషల్ స్టేటస్ మందుబాట్లు అమ్మాడు. అది పెద్ద ఎత్తున నడిచిన లిక్కల వ్యాపారం. ఎన్నికల్లో కూడా ఇలా వైసీపీ ఖర్చు పెడుతున్న డబ్బంతా మద్యం ద్వారా సంపాదించుకుంది అనేటువంటి ప్రతిపక్షాల ఆరోపణ. అయితే మరి పురంధేశ్వరి ఎప్పుడో కంప్లైంట్ చేసింది కదా, వైసీపీ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఏపీ ప్రభుత్వం పెద్దల మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదంటే వైసీపీకి బీజేపీకి ఉన్న సంబంధాలు జరగలేదు అనేటువంటిది రాజకీయంగా వినిపించే మాట. సార్, రేపు ఆ బీజేపీ వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఇవాళ కూటమి గెలిచే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కూటమి గెలిస్తే ఏం జరగబోతుంది అనేటువంటిది విజయసాయిరెడ్డి భవిష్యత్తు కనపడుతుంది. ఏంటి? 2 కేసులు. మీరన్న ఏపీ లిక్కర్ స్కాము, ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి పాత్ర, ఏపీ లిక్కర్ స్కామ్లోనే విజయసాయిరెడ్డి పాత్ర కూడా పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర. ఆల్రెడీ అదే కేసులో ఉన్నాడుగా, నిందితుడిగా ఉన్నాడు కదా. సో అతను పర్మనెంట్గా జరిగిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అది కేసులో దోషిగా తేలే పరిస్థితులు కనపడుతున్నాయి. కవిత కేసు క్లైమాక్స్ చేరింది కదా. సో కవిత కూడా, ఈవెన్ కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా, అంటే ఢిల్లీ వైసీపీ నాయకులతో కలిసి లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములైనటువంటి కవిత, విజయసాయిరెడ్డిలు ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు అనేటువంటిది. ఓకే. సో ఆ ఏపీ లిక్కర్ స్కామ్లో కనుక విచారం కనుక మొదలు పెడితే విజయసాయిరెడ్డి మేడకు చుట్టుకునే అవకాశం ఉంది, తాను జైలుకి పోయే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు పరిమితం అయితేనే అల్లుడు పోతాడు, ఏపీ లిక్కర్ స్కామ్ వరకు పోతే ఈయన కూడా పోతాడు. ఈయనతో పాటు మిథున్ రెడ్డి పోతాడు, ఇంకే ఊరు పోతారో చూడాలి. కానీ విజయసాయిరెడ్డి పోతాడు. ఇది పక్కన పెడితే ఇప్పటికే రఘురామకృష్ణరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఇంకా హైకోర్టులో హర్రామ్ జోగే లాంటి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద 45,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి సిబిఐ, ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. ఆస్తులు జప్తు కూడా కొన్ని జరుగున్నాయి. అతని మీద 32 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. కానీ అతను బెయిల్ మీద ఉన్నారు 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా బెయిల్లో ఉన్నారు గత 10 సంవత్సరాలు. సో వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు కోర్టుకి వెళ్ళారో ఆ కేసు కనుక ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిలే కాదు, విజయసాయిరెడ్డి గారు బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం. ఓకే. ఈవెన్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ స్పీడప్ చేసినా సరే
జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఇబ్బంది. సో విజయసాయి రెడ్డి ఈ రెండు, ఒకటి ఢిల్లీ ఏపీ లిక్కర్ స్కాము, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అల్లుడు, ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన, అదిగాక అక్రమాస్తుల కేసులో నెంబర్ 2గా ఈయన, అంటే A1 ఏమో జగన్, A2 ఏమో విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులో. సో అది ఈ మూడు పక్కన పెడతాం. ఈ మూడు పక్కన పెడితే వైసీపీలో నెల్లూరు ఎంపీగా ఇప్పుడు విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నాడు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయటం విజయసాయి రెడ్డికి ఇష్టం లేదు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వైసీపీకి, ఆయన వైసీపీ పార్టీ నివేదించి ఆయన టికెట్ ఇస్తానన్నా సరే నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, నీ టికెట్ వద్దు అని చెప్పి ఆయన టీడీపీలో పోయి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మరి ఆయనకి వైసీపీకి ఎక్కడో పడలేదు, ఓకే, ఆయన పార్టీ మారి పోటీ చేస్తున్నాడు. ఆయనకి ఏం టికెట్ ఇవ్వనని చెప్పలే, కానీ ఆయన వాళ్ళ పార్టీని విడిచి మా కూటమి నుంచి పోటీ చేస్తాను, టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. సో నెల్లూరులో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అంటే గతంలో వైసీపీ తరపున గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, ఆనం అయితేంది, వేమిరెడ్డి అయితుంది, కోటంరెడ్డి సీతారెడ్డి అయితుంది, వాళ్ళంతా వాళ్ళ పార్టీని నివేదించేసి ఇవాళ టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. కాబట్టి నెల్లూరులో గెలిచే పరిస్థితి లేదు. నెల్లూరులో పెద్దారెడ్డి వైసీపీకి అనుకూలంగా లేరు, పెద్దారెడ్డి అంతా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు గెలిపోవడం ప్రభావితం చేయగలరు. వాళ్ళు గెలిపోవడం ప్రభావితం చేస్తే మన విజయసాయి రెడ్డి ఓడిపోతాడు, వేమిరెడ్డి గెలుస్తాడు. వేమిరెడ్డికి మంచి పేరు కూడా ఉంది. సో ఎంపీగా ఓడిపోతాడు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత అతని రాజకీయ భవిష్యత్తు ఏంటి ఇంకా? అందుకని అసలు ఎన్నికల్లో నేను పోటీ చేయనని అన్నాడు. కానీ జగన్ బలవంతం మేరకు, జగన్ అధిష్టానం మేరకు చెప్పాడా పోటీ చేయలేదు? చెప్పాడు. నేను ఎన్నికల్లో నేనేదో బిజినెస్ అవసరాల కోసం ఎంపీగా ఉండాలని కోరుకునే వ్యక్తిని తప్ప నేను డైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్లో పబ్లిక్ ఎన్నికల్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలవసి నాకు అది ఇంట్రెస్ట్ లేదనేది విజయసాయి రెడ్డి మొదటి నుంచి చెప్తున్నమాట. కానీ జగన్ నువ్వు గట్టిగా పోటీ చేయాల్సిందే అంటే మరి రేపు పోటీ చేయకపోతే ఉన్న రాజ్యసభ బీకేస్తాడో, రేపు రాజ్యసభ ఇవ్వడం అనుకొని ఉన్న ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అదే ఓడిపోతే మళ్ళీ రాజ్యసభలో ఉండొచ్చులే అని చెప్పేసి ఎంపీగా లోక్సభ కోసం పోటీ చేస్తున్నాడు. గెలిస్తే లోక్సభ, గెలవకపోతే రాజ్యసభ అన్నాడు. సో మళ్ళీ రాజ్యసభకి జగన్ ఇస్తాడో గ్యారంటీ లేదు. ఉన్న లోక్సభ పోతే రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్నది తెలియదు. సో ఆ జగన్ అధిష్టానం పోటీ చేస్తున్నా మనసా వాచ ఇష్టం లేదు. సో రాజకీయ భవిష్యత్తు కావాలి. సో ఇప్పుడు కనుక కూటమి గెలిస్తే బీజేపీ హోల్డింగ్ స్టేట్ మీద పెరిగింది ఖచ్చితంగా. కాబట్టి బీజేపీ పార్టీ టీడీపీలోకి పోలేడు, చంద్రబాబు రానీయుడు. సో బీజేపీలోకి పోవాలి. జనసేన పోతే ఏముండదు ఆప్షను, బీజేపీకి పోవాలి. నేషనల్ పాలిటిక్స్లో ఉంటాడు. సో ఎప్పటి నుంచో మోడీకి దగ్గర, బీజేపీ నాయకులకి దగ్గర. ఇప్పుడు జగన్ కేసులు, జగన్ మొత్తం కూడా లాబింగ్ చేసేది మొత్తం విజయసాయిరెడ్డే కదా. సో బీజేపీలో పోవాలి. ఆ బీజేపీలో పోతే ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అల్లుడిని తప్పించచ్చు, తర్వాత అక్రమాస్తుల కేసులు తప్పించుకోవచ్చు. సరే, ఒకవేళ అతను ఉన్నాడని తేలిపోయింది అనుకో, అంటే లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి ఉన్నాడని తేలిపోతే ఏ పార్టీలో ఉన్నా సరే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా సార్. అప్పుడు అంటే సహజంగా ఈ దేశంలో నడుస్తుంది ఏంటంటే బీజేపీ ఏతర వ్యక్తుల మీద ఈడీ, సిబిఐ స్పందించినంతగా బీజేపీలోకి పోగానే స్పందించరు అనేది. బీజేపీ నాయకుల మీద అంతా బీజేపీలో చేరేదే కేసులు తప్పించుకోవడం కోసం అనేది. అది బెంగాల్లో జరిగినదే, మహారాష్ట్రలో జరిగినదే, ఢిల్లీలో జరిగినదే. కేసులు ఉన్న వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీలో చెప్తుంటారు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎందుకు బీజేపీలో పోయారంటే వాళ్ళ మీద ఐటీ నోటీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోయారు అంటాడు. ఓకే, సహజంగా అదొక రాజకీయ విమర్శ. సో విజయసాయి రెడ్డి కూడా అదే బలంగా నమ్ముతారు, బీజేపీలో పోతే కేసులు తప్పించుకోవచ్చు అని. ఓకే, కాబట్టి బీజేపీలో పోయే ప్రయత్నం చేస్తాడు. బీజేపీలో పోతే సేఫ్ జోన్ ఇస్తారు మోడీ. బీజేపీ నాయకులను అరెస్ట్ చేసే పరిస్థితుల్లో ఈడీ, సిబిఐ లేవు వాస్తవానికి. మళ్ళా గెలిచేది బీజేపీ కేంద్రంలో, అది తిరిగేం లేదు. కాబట్టి విజయసాయి రెడ్డి బీజేపీలో పోతాం. మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చినప్పుడు చూసుకుందాం చల్. ఇప్పుడైతే వైసీపీ అధికారం నుంచి కోల్పోతుంది, ఏపీలో కూటమి గెలిచే పరిస్థితులు ఉన్నాయి. సో రాజకీయంగా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, రాజకీయంగా లాభాల కోసం, వ్యాపారాల కోసం, కేసుల కోసం, రాజకీయాల కోసం, వ్యాపారాల కోసం, ఈ మూడింటి కోసం విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అనే వార్త వినపడుతుంది. ఓకే, అంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా లిక్కర్ స్కామ్ బయట పడిపోద్ది అంటారు అయితే? ఖచ్చితంగా. ఎందుకు వదులుతారు? మొన్నటిదాకా ఫ్రెండ్షిప్ ఉంది, రాజ్యసభలో వైసీపీ అవసరం, అందుకని వదిలిపెట్టారు. అక్రమాస్తుల కేసును వదిలిపెట్టారు, ఏపీ లిక్కర్ స్కామ్ వదిలిపెట్టారు, ఏపీ శాండ్ మాఫియాను వదిలిపెట్టారు. ఒక ఏపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసు వేస్తాడు. ఎందుకంటే తన మీద ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టిన వైసీపీని చంద్రబాబు ఎందుకు వదులుతాడు? అవునవును, అక్రమంగా 50 రోజులు పైగా చంద్రబాబు జైలు పెట్టారు. అంటే చంద్రబాబు భావిస్తున్నాడు అలా. ఎందుకంటే జైలు జీవితం ఈ రోజు వరకు ఎప్పుడూ చూడని జైలు జీవితం చంద్రబాబు చూశాడు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఏపీ ప్రైవేట్ గిడ్ పెట్టారు, ఇన్నర్ రింగ్ రోడ్డు పెట్టారు, మద్యం కేసు పెట్టారు, అంగల కేసు పెట్టారు, ఇసుక కేసు పెట్టారు. ఇవన్నీ మొత్తం 60 రోజుల కాలంలోనే 6 కేసులు పెట్టి రికార్డు స్థాయిలో పెట్టారు. 6 ఎకరం రేట్నే కదా నిన్న అస్సాం ట్రాన్స్ఫర్ కొట్టారు. అవునవును. సో ఏది ఏమైనా చంద్రబాబు జగన్ వదిలిపెట్టడు, గట్టిగా బిగిస్తాడు. మరి జగన్ మీద ఏం కేసులు పెట్టవచ్చు? ఇదే లెక్కలు పెట్టవచ్చు, ఇదే ఇసుక పెట్టవచ్చు. సో ఒక కేంద్ర విజయసాయి రెడ్డి వదిలిపెట్టాడు, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు.
తీసుకుపోయి జైలు పడేస్తాడు. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో కెరటం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. వైసీపీలోనే ఉంటే ఒకవేళ పైన మోడీ వదిలిపెట్టినా కింద చంద్రబాబు వదిలిపెట్టాడు స్టేట్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అరెస్టును తప్పించుకోవాలి అంటే టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరటం ఒకటే విజయసాయిరెడ్డికి ఉన్న మార్గం. అంటే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి మెయిన్ పిల్లర్ కాబట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారని ఒక డౌట్ అండి. ఇప్పుడు అన్న వదిలిన జగనన్న వదిలిన బాణం అంటూ విజయసాయిరెడ్డి ఇంకా జనానికి తెలవక ముందే జగనన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిల కంటే ఇంపార్టెంటా ఏంది? ఓకే ఓకే. ఇప్పుడు ఏపీకి వైసీపీకి గౌరవాధ్యక్షురాలుగా ఉమ్మడి రాష్ట్రంలోనే వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారి కంటే ఇంపార్టెంటా ఏంది? ఎవరబ్బా విజయసాయిరెడ్డి? విజయమ్మ కంటే ఇంపార్టెంటా, షర్మిల కంటే ఇంపార్టెంటా? విజయ్ జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుంటున్నప్పుడు విజయసాయిరెడ్డికి ఏముంది అలా అంటారు అయితే? అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. వాళ్ళ అవసరాలు సొంత కుటుంబ సభ్యులే నువ్వు కాదు అనుకున్న తర్వాత బయట ఉండే విజయసాయిరెడ్డికి ఏముంది? విజయసాయిరెడ్డి ఎవరు? జగన్ వ్యాపారాల్లో భాగస్వామి. ఫస్ట్ జగన్ చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత వ్యాపారాల్లో భాగస్వామి, అంతే కదా. అంతకుమించి సొంత కుటుంబ సభ్యుడు బ్లడ్ రిలేషన్ కాదు కదా. బ్లడ్ రిలేషన్ కాదనుకున్న తర్వాత ఇంకా వ్యాపార సంబంధాలు ఏముంది? రక్త సంబంధమే కాదనుకున్న తర్వాత వ్యాపార సంబంధానికి ఏముంది అర్థం? సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.